కేరళలో కురిసిన భారీ వర్షాలు విలయాన్ని సృష్టించాయి. ఆకస్మిక వరదలతో కొండ చర్యలు విరిగిపడటంతో 163 మందికి పైగా విగతజీవులుగా మారారు. వందల మంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. కొంతమంది ఆచూకీ లేకుండా పోయింది. ఇంతటి భారీ విషాదానికి దారి తీయడానికి అరేబియా సముద్రం వేడెక్కడం ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే దట్టమైన మేఘాలు ఏర్పడడం తద్వారా అతి భారీ వర్షాలకు కారణమైందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరుస కొండ చర్యలతో కేరళ వణిగిపోయింది. అనేక జిల్లాల్లో 24 గంటల వ్యవధిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. కొట్టాయం తదితర జిల్లాల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. గత 2 వారాలుగా కొంకణ్ ప్రాంతంలో రుతుపవనాలు చురుగ్గా ఉండడం, ఉపరితల ద్రోణి కారణంగా కాసర్గోడ్, కన్నూర్, వయనాడ్, కోజికోడ్, మలప్పురం ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన రాడార్ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ అభిలాష్ పేర్కొన్నారు. 2 వారాలుగా కురుస్తున్న వర్షాలతో నేల మొత్తం తేమగా మారింది. ఇదే సమయంలో వేడిగాలుల కారణంగా అరేబియా తీరంలో దట్టమైన మేఘాలు వ్యవస్థీకృతమై సుదీర్ఘ సమయం పాటు ఉరుములు మెరుపులతో కూడిన ఈ మేఘాల కారణంగా వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కన్నూరులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొండ చర్యలు విరిగిపడ్డాయని అభిలాష్ వెల్లడించారు. 2019లో కేరళ రాష్ట్రంలో వరదలకు కారణమైన దట్టమైన మేఘాల మాదిరిగానే ఇవి ఉన్నాయన్నారు. అయితే అరేబియా సముద్ర తీరంలో ఈ తరహా దట్టమైన మేఘాల ధోరణిని శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించారని అభిలాష్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా వేడెక్కుతుందని, దీంతో కేరళ సహా ఈ ప్రాంతమంతా ఉష్ణగతికంగా అస్థిరమైనదిగా మారినట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. ఇలా వాతావరణంలో అస్థిరతే దట్టమైన మేఘాలు ఏర్పడడానికి కారణమన్నారు. ఈ రకమైన వర్షపాతం గతంలో ఉత్తర కొంకణ్ ప్రాంతంలో సాధారణంగా కనిపించేదన్నారు.